మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. నానా హంగామా చేసి ప్రజలను భయపెట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నడి రోడ్డుపై యువకులు రెచ్చిపోయారు. మద్యం గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. పోలీస్ బొమ్మ సెంటర్ దగ్గర కాలేజ్ బస్సులో వెళ్తున్న విద్యార్థినిపై దాడి చేశారు. అంతటితో ఆగలేదు. ఎందుకు కొట్టారని ప్రశ్నించినందుకు రోడ్డు మీద తోటి విద్యార్థిపై మరోసారి దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఆ విద్యార్థి బస్సు ఎక్కేందుకు కూడా వెళ్లాడు. అప్పటికీ ఆగలేదు. అతన్ని కూడా వెంబడించారు. బస్సు వెళ్లిపోయాక ఇలా రోడ్డుపై వెకిలి చేష్టలతో డాన్స్ చేశారు. బాధిత విద్యార్థిని దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు సైతం భయాందోళనకు గురయ్యారు. గంజాయి మద్యం మత్తులో నిత్యం అలజడి సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. అటు స్కూల్స్ ఇటు కాలేజెస్ కి విద్యార్థులు వెళ్తుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. వీరంగా సృష్టించిన యువకుల్లో మైనర్లు కూడా ఉన్నారు. ఆకతాయిల వికృతి చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక మరోవైపు ఘటనపై స్పందించిన పోలీసులు విద్యార్థిపై దాడి చేసిన వడ్డాది సాయి, చరణ్ కుమార్, వేణుగోపాల్పై కేసు నమోదు చేశారు.